ఎలా చెప్పి చచ్చేది మీకు? అవువా, అంత ప్రమాదం జరిగేదా? మీరు భోంచేయండి బాబు. అలాగే అత్తయ్య గారు. మందులోకి మంచిగా లేదని ఏమీ తినలేదు. ఆకలేస్తుంది, వడ్డించండి. చేయి కడుక్కొని వస్తాను. పర్లేదు బావా, నేను తెస్తాను. ఏంటి చేతినా? గిన్నె తెస్తాను బావా, గిన్నెలో కడుక్కోండి. నువ్వు సూపర్ సుమతి. ఇదిగా నా కర్మ కొద్ది దొరికింది. అత్తగారు. చెప్పండి అల్లుడు గారు. నా జీవితం సర్వనాశనం అయిపోయింది అత్తగారు. నాన్నని అరెస్ట్ చేశారు. ఆయనకి గుండె నొప్పి వచ్చింది. నా కారు పోయింది, అద్దె కారు పోయింది. ఇప్పుడు రోడ్డు మీద పడ్డాను. ఇవన్నీ ఎవరి వల్ల తెలుసా? తెలుసు బాబు, మీ తమ్ముడు పెళ్లి చేసుకోవడం వల్లే కదా బాబు. ఆ పెళ్లి చేసింది ఎవరు? ఇదే కదా. ఓ, చిన్న గంప. ఈ పూలగంప ఎక్కడ ఉందా? ఈ మీనా వల్లే కదా. నిజమే బాబు. వేరెవరైనా సరే దీన్ని కాపురానికి తీసుకెళ్తాడా? లేదు. మీకు మందు ఎక్కువైంది, నీకు పొగరు ఎక్కువైంది. మీరు భోంచేయండి. మీరు నోరు మూసుకోండి. మీనా, నీకు దండం పెడతానే. ముందు అల్లుడు గారిని భోంచేయి నువ్వు. నాకు అసలు ఇక్కడికి రావడమే ఇష్టం లేదు. మా నాన్న చెప్పాడనే వచ్చాను. నాన్న చెప్తే వినాలి కదా. అవును బాబు. మామూలుగా అయితే ఈ బాలుగాడు ఎవరు చెప్పినా వినే రకం కాదు. ఈ మీనా పెట్టిందే ముళ్ళ కంప అని. నాకు తగులుకుంటే చిరిగిపోద్దని అందరూ బెదిరిపోయేవాళ్ళు. అలాంటిది డబ్బు అవసరమైనప్పుడు ఒక్కరు ముందుకు రాలేదు. ఎందుకు? ఇగో ఈ పూలగంప వల్ల. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఏదిగో ఇంటికి పిలిచి ఎంత మర్యాద లేకుండా మాట్లాడుతుంది. అసలు నేను రానన్నాను. మా నాన్న చెప్తేనే వచ్చాను. మీరే చెప్పండి, మీరే చేసింది తప్ప కాదా? తప్పే. అయితే మీనా ఏం చేయాలో చెప్పండి. నేను బుద్ధి చెప్తానులే బాబు. అది అలా చెప్పండి. బుద్ధి మీ ఇంట్లో వదిలేసి మా ఇంటికి వచ్చి బుద్ధి లేకుండా మాట్లాడుతుంది. నాకు మనశ్శాంతి పోయింది, ప్రశాంతత పోయింది, డబ్బు పోయింది, కారు పోయింది. అబ్బా, వాయిదా కడితే మళ్ళీ ఇస్తారు. ఏమిస్తారు? మనశ్శాంత, ప్రశాంతత కాదు, కారు. కాదు, నా కారు కన్నా నాకెవరు ఎక్కువ కాదు. అది ఇప్పుడు రమ్మన్నా రాదు. ఏ చిన్నగంప, నువ్వు మీ అక్కలాగా తయారు కాకు. సరే బావా. మీ అక్క మాకు చెప్పకుండా దగ్గరుండి మరీ రవిగాడికి పెళ్లి చేసింది. ద్రోహి. నువ్వు మాత్రం ఎవరు పెళ్లి చేయకు. రే శివ. బావా, నువ్వు కూడా మీ అక్కలా కాకుండా బుద్ధిగా చదువుకో. అలాగే బావా. ముందు మీరు తినండి బాబు.
నా మనసు ఏం బాగాలేదు అత్తయ్య గారు. మా నాన్నని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది, హాస్పిటల్లో పడుకోబెట్టింది, మా పరువు బజార్లో పోగొట్టింది. అసలు నేనేం చేసా? మీనా, నీకు దండం పెడతానే. చికెన్ ముక్కలు ఎక్కడా? చాలు, నేను వచ్చి తినేవాడే కాదు, మా నాన్న చెప్పాడనే తింటున్నాను. ఏంటి మీరెందుకు ఏడుస్తున్నారు? ఈ పూలగంప మిమ్మల్ని కూడా మోసం చేసిందా, లేదంటే దీన్ని చేసుకొని నేను ఎంత బాధపడుతున్నానో అర్థమై జాలితో ఏడుస్తున్నారా? నేను మగాడిని కాబట్టి ఏడవట్లేదు. నాకే కనుక కన్నీళ్ళు వస్తే 4 ఫుల్ బాటిల్స్ నిండేవి. మీకు ఏడుపు వస్తే 90 ml అంత ఏడ్చి ఊరుకోండి. ఎవడరాది? అమ్మా, బావ నిద్రలేచాడు. ఇప్పుడు అక్క గురించి అడిగితే ఏం చెప్పాలమ్మా? అదే నాకు అర్థం కావట్లేదే. వద్దు వద్దు అనుకున్నా వినకుండా వెళ్ళిపోయింది. బాబు, టీ తీసుకురమ్మంటారా? సుమతి, వెళ్ళి బావుకి టీ తీసుకురామా. కూర్చోండి బాబు. ఇవ్వు. తీసుకో బావా. రాత్రి నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అదే లేదు బాబు, ఏం లేదు. తప్పగా ఏం మాట్లాడలేదు బావా, అలాంటిదేం లేదు. నువ్వు చెప్పరా బామ్మర్ది, రాత్రి నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదు బావా, తప్పగా ఏం మాట్లాడలేదు. అవునా? కానీ ఏదో తేడాగా ఉంది. ఏదో మాట్లాడినట్టు అనిపిస్తుంది, కానీ గుర్తు రావట్లేదు. ఏం మాట్లాడుంటాను? అబ్బాయి, ఏం లేదు బాబు. ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి, టిఫిన్ పెడతాను. రేయ్, టవలివ్వు. ఇదిగో బావ టవల్. వేడి నీళ్ళు లోపల బకెట్లో పెట్టాను బాబు. అది కాదు కానీ, ఇందాకటి నుంచి చూస్తున్నాను అన్నీ మీరే చేస్తున్నారు. మీనా ఎక్కడ? మీనా ఎక్కడంటే మొహాలు చూసుకుంటారేంటి? పూల కోసం వెళ్ళిందా? షాప్కి వెళ్ళిందా? మరి ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి. అక్క. మీ అక్క మీ ఇంటికి వెళ్ళింది బావా. ఏంటి? రాత్రి మీ ఇంటికి వెళ్ళింది బావా. నేను ఇక్కడ ఉంటే అది అక్కడికి ఎందుకు వెళ్ళింది? తాగింది నేనైతే కిక్కు మీ అక్కకి ఎక్కిందా ఏంటి?
రాత్రి నువ్వు తిట్టావని బాధతో వెళ్ళింది బావా. హ్మ్? ఎక్కడైనా మొగుడు తిడితే పెళ్ళం పుట్టింటికి వెళ్తుంది. ఆవిడ గారేంటి అత్తగారింటికి వెళ్ళింది? నువ్వు తిట్టింది పుట్టింట్లోనే కదా బావా. అందుకని అక్కడికి వెళ్ళిందా? ఏం చెప్తున్నావురా నువ్వు? మేము చెప్తూనే ఉన్నాం బాబు, కానీ అది నా మాట వింటేగా. నన్ను మీ ఇంట్లో వదిలేసి అసలు నువ్వెలా వచ్చేస్తావే? ఇక్కడ నా బతుకు బంగారంలా ఉందని మా అమ్మకి అబద్ధం చెప్పాను. దినదిన గండంలా ఉందని వాళ్ళకి అర్థమైపోయింది. అసలు నిన్ను మళ్ళీ కాపురానికి తీసుకురావడమే నేను చేసిన తప్పే. జ్వరానికి ఇంత చిక్కిపోయావేంట్రా? ముఖంలో కళే లేదేంట్రా? హాస్పిటల్ నుంచి వచ్చిన మనిషి ఇంకెలా ఉంటారు? నా కొడుకుని ఆసుపత్రిలో చేర్పించారా? ఏమైందిరా?